హాయ్ ఫ్రెండ్స్, ఇల్లు ఐశ్వర్యంగా లక్ష్మీదేవి నివాసంగా మారాలంటే ఇదంతా ఆ ఇంటి ఇల్లాల చేతిలో ఉంటుంది. ఇంట్లో ఇల్లాలు కొన్ని నియమాలను పద్ధతులను పాటించడం వల్ల ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి వచ్చి సిరి సంపదలను పాటిస్తుంది. ఆ నియమాలను హిందూ శాస్త్రంలో పండితులు ఎప్పుడో చెప్పి ఉన్నారు. ఇలాంటి నియమాలను పాటించి ఎందరో స్త్రీమూర్తులు తమ ఇంటిని ఐశ్వర్యంగా సంతోషకరంగా మార్చుకున్నారు. మరి ఆ నియమాలను మీకోసం అందిస్తున్నాం. ఇల్లును చూసి ఇల్లాలని చూడాలి అని పెద్దలు అన్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు కుటుంబం పైన ప్రభావం చూపుతుంది. ఒక ఇల్లు బాగుపడాలంటే ఆ ఇంటి ఇల్లాలు మూల కారణం. ఉదయం నిద్ర లేచిన వెంటనే స్త్రీలు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. పొద్దెక్కిన తర్వాత శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర దేవ తాండవిస్తోంది. నిద్ర లేచిన వెంటనే నుదుట బొట్టు ఉండే విధంగా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా ఇంట్లో వంటగదిలోకి పూజ గదిలోకి ప్రవేశించకూడదు. రాత్రి సమయంలో స్త్రీలు గాజులు కమ్మలు తీయరాదు. స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ధరింపవద్దు. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు మంచి పనులు చేయాలంటే శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుంచి పౌర్ణమికి మధ్యలోనే చేయాలి. బహుళపక్షంలో చేయవద్దని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడు జుట్టు విరబూసుకొని ఉండవద్దు. జ్యేష్ఠదేవి జుట్టు విరబూసుకొని ఉంటుంది కాబట్టి ఇలా ఉండకూడదు. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కుడి చేత్తో ఇవ్వకూడదు, ఎడమ చేత్తో మాత్రమే ఇవ్వాలి. ఇంటి ఇల్లాలు రాత్రి అలిగి ఆహారం తినకుండా నిద్రపోకూడదు. జీతం వచ్చిన వెంటనే ముందుగా ఉప్పు కొనాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. ఇంటి ఇల్లాలు నోటి నుంచి ఎప్పుడు పీడ, దరిద్రం, శని, పీనుగు, కష్టం లాంటి పదాలు వినిపించకూడదు. స్త్రీలు ఎప్పుడు కోపంగా చిరాగ్గా ఉంటే ఇంట్లో అసలు సంతోషంగా ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సున్నితంగా మెలగాలి. ఇంట్లో మగవాళ్ళు మంగళవారం హెయిర్ కటింగ్ చేసుకోకుండా చూసుకునే బాధ్యత ఇంటి ఇల్లాలకు ఉంటుంది. స్త్రీలు నలుపు రంగు వస్తువులను, నలుపు రంగు బట్టలను ఎప్పుడు ధరించవద్దు. ఇంట్లో భోజనం చేసే ముందు ఒక ముద్ద కాకికి పెట్టాలి. కాకికి పెట్టే ముందు భోజనాన్ని కుక్కకు పెట్టాలని శాస్త్రం చెబుతోంది. ఉప్పు, చింతపండు, మిరపకాయలు ఎవరి చేతికి కూడా ఇవ్వకూడదు. కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పాలి. సూర్యాస్త సమయం తర్వాత ఇంటి ఇల్లాలు తలదువ్వడం చేయరాదు. ఇలా చేస్తే గనక లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. కాలుపై కాలు వేసుకొని కాళ్ళు ఊపుతూ ఒంటి కాలుపై నిలబడడం లాంటివి చేయొద్దు. ఇలాంటి చర్యలు దరిద్రాన్ని కలిగిస్తాయి. ఋతుదోషం ఉన్నప్పుడు స్త్రీలు తమ తల్లో పువ్వులు ధరించవద్దు. ఎవరైనా మీకు పువ్వులు ఇచ్చినా వాటిని వద్దని చెప్పాలి. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగిన సమయంలో ఇంట్లోకి బంధువులు వస్తే వారికి ఎదురు వెళ్ళి వారిని ఆహ్వానించవద్దు. అలా చేయడం వల్ల కష్టాలను, బాధలను ఆహ్వానించినట్టు అవుతుంది. ఇంటి ఇల్లాలు ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్నానం చేసుకోవాలి. మధ్యాహ్నం తర్వాత స్నానం చేస్తే ఆ ఇల్లు పేదరికంతో పాటు కష్టాల పాలవుతుంది. ఇంట్లో రోజుకొకసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత పాలు, నెయ్యి, పసుపు బయట ఎవ్వరికి ఇవ్వద్దు. ఇంటి బయట సాయంత్రంలోపు ఆరవేసిన బట్టలను తీసివేయాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు పెట్టకూడదు. ఇంటి ఇల్లాలు పైన చెప్పిన విషయాలను పాటిస్తే ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. ఇంట్లో దరిద్రం చేరకుండా కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి శాస్త్రం, పండితులు చెప్పిన విధంగా ఇంటి ఇల్లాలపై పైన పనులని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.